హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ నుండి అందరికీ మంచి జరగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. న్యూ ఇయర్కి అయితే ఈ విలేజ్లో అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యాక్చువల్లీ బెలూన్స్ ఊదుతూ కేక్ కట్ చేస్తూ ఉంటే అంతా తన్వి పాప బర్త్డే అనుకొని మెసేజ్ చేస్తున్నారు. యాక్చువల్లీ న్యూ ఇయర్కి తన్వితో కేక్ కట్ చేయించాము. బర్త్డేకి యూఎస్లో ఉండి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోలేదు కదా, అందుకని ఈ న్యూ ఇయర్కి కేక్ కట్ చేస్తున్నారు. ఇంకా బెలూన్స్ డెకరేట్ చేద్దామని అందరం బెలూన్స్ ఊపుతా ఉన్నామా, ఎక్కడ కట్టాలని ట్రై చేస్తూ ఉంటే గాలికి అసలు ఏవీ ఉండలేదు. ఇంకా లాస్ట్కి ఏం చేయాలో తెలియక స్టూల్ దగ్గర వేసేసినాం. మా చిట్టి తల్లి కేక్ తినలేదు కదా, కేక్ కట్ చేస్తుంది. అట్లా కేక్ కట్ చేస్తే ఎంజాయ్ చేస్తుంది. షుగర్స్ స్వీట్స్ ఏమీ 2 years వరకు పెట్టకూడదు అనుకుంటా ఉన్నాను బేబీకి. ఇంకా కేక్ అయితే కట్ చేసాము. నెక్స్ట్ ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నాం. బయట గ్యాస్ పెట్టి చేస్తున్నాం. విలేజ్లో వెదర్కి అందరం కలిసి ఇలా కుకింగ్ చేస్తుంటే అసలు టైమే తెలియలేదు. ఇంకా ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది కదా. మేము చిన్నప్పుడైతే ఏదైనా అకేషన్ అందరం కలిసి ఉంటే ఒక చోట ఇలా చేసుకొని తింటూ ఉంటాం. ఆ మెమోరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. మరి ఎగ్ దమ్ బిర్యానీ ప్రాసెస్ చూసేద్దామా? చాలా ఈజీగా చేసేయచ్చు ఈ రెసిపీ. ఫస్ట్ అయితే ఆయిల్లో ఎగ్స్, కొంచెం సాల్ట్, కొంచెం కారపొడి, పసుపు, పెప్పర్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నార్మల్గా మనం బాయిల్డ్ ఎగ్స్ని ఫ్రై చేస్తాం కదా అలా. ఇంకా అందులోనే ఫ్రై చేసినవి పక్కన తీసి పెట్టుకోవాలి. ఎగ్స్ తీసిపెట్టి దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం బిర్యానీ స్పైసెస్ ఆయిల్ వేసేసి, బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా మామూలుగా మనం చికెన్ బిర్యానీకి వేస్తాం ఆ స్పైసెస్, ఇంకా పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. మీరు ఎక్కువగా కారం తింటారంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసి కొద్దిగా దాంట్లో సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా ఉడుకుతాయో అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకా కొద్దిసేపు మూత పెట్టేసేయాలి పక్కన ఆనియన్స్ వేసి. ఆనియన్స్ బాగా వాడిన తర్వాత మనం అల్లం పేస్ట్ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి మిక్సీకి బట్టి పెట్టుకున్నాను ముందుగానే. అది కొంచెం వేసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇంకా ఆనియన్ పచ్చివాసన అంతా పోయేంత వరకు అల్లం పేస్ట్ అవి ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా. మనకు గ్రేవీ ఎక్కువ ఉంటే రైస్లోకి కలుపుకొని తినేకి బాగుంటుంది కదా టేస్ట్. ఇంకా టమోటాస్ కూడా వేసేసి దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసి టమోటా బాగా ఉడికేకి మూత పెట్టేయాలి. ఇంకా టమోటా ఉడికేలోపు పక్కన మనం రైస్ కోసం ఎసురులో వాటర్ ఫుల్గా వేసేసి దాంట్లో బిర్యానీ స్పైసెస్ కొన్ని, సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి రైస్కి పట్టేలాగా. మనకు నోట్లో పెట్టుకుంటేనే కొంచెం ఉప్పంగా తగలాలి వాటర్. ఇంకా ముందే నానపెట్టుకున్న 1/2 hour ముందు బాస్మతి రైస్, ఒక 10 members క్వాంటిటీ అనమాట. మనుషులను బట్టి క్వాంటిటీ వేసుకోవాలి కదా. ఇంకా అది వేసేసి ఒక 6 to 7 minutes చాలన్నమాట, లేకుంటే ఎక్కువ మెత్తగా అయిపోతుంది. అంతవరకు ఒక 70 to 80% ఉడికించుకోవాలి. ఇంకా అందరం మధ్యలో తిరుగుతూ అలా ఇంట్లో సరదాగా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడేమో టమోటా ఫ్రై అయిపోయింది. టమోటా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేశాను. మీరు ఎగ్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం కారప్పొడి వేసాను, ధనియాల పొడి వేయలేదు. టేస్ట్ ధనియాల పొడి వేయకున్నా బాగుంటుంది. ఇంకా మసాలాలోనే కొంచెం బియ్యం నానబెట్టుంటాను కదా, ఆ వాటర్ వేసేసినాను. కొంచెం గ్రేవీగా కావాలి కదా దమ్ అయ్యేటప్పుడు, లేకుంటే అడుగు అంటిపోతుంది అంతా. కర్డ్ వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మసాలా ఉడికేటప్పుడే కొంచెం పెరుగు తీసుకొని వేసేసినాను. దాంట్లోనే ఫస్ట్లో ఆనియన్స్కి కొంచెం సాల్ట్ వేసినాను కదా, ఇప్పుడు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసేసినాను. ఇంకా 6 minutes తర్వాత రైస్ని కూడా పక్కకు తీసేస్తున్నా ఎసురులో నుంచి. ఈ మసాలా పేస్ట్లో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బాయిల్డ్ ఎగ్స్, అవి కూడా వేసేసి బాగా కలిపేసి కొంచెం సైడ్ తీసి పెట్టుకోవాలి దమ్ చేసేకి. ఇంకా హాఫ్ గ్రేవీ ఏమో, హాఫ్ ఎగ్స్ హాఫ్ గ్రేవీ పక్కకు తీసేసి మనం వైట్ రైస్ ఉంది కదా ఆల్రెడీ 60 to 70% ఉడకబెట్టింది, ఇంకా అది ఒక లేయర్ వేసేసుకోవాలి. దానిపైన మళ్ళీ మనం గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ వేసుకొని ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి. ఇక్కడ కలర్ కోసం ఫుడ్ కలర్స్ ఏం యూస్ చేయకుండా పచ్చిపాలల్లో కొంచెం పసుపు పౌడర్ వేసేసి మిక్స్ చేసి వేసేస్తున్నాను. ఫుడ్ కలర్ చాలా బాగా వస్తుంది అనమాట. ఈ కెమికల్స్ ఫుడ్ కలర్స్ కంటే ఇలా వేసుకొని ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది చూసేకి. ఇంకా సెకండ్ లేయర్ కూడా వేసేసాను. యాక్చువల్లీ కరివేపాకు
కొత్తిమీర పుదీనా వేయాలనుకున్నాను. కొత్తిమీర పుదీనా మిస్ అయినాయన్నమాట. అవి ఎక్కడ పెట్టామో అందరం ఇల్లంతా ఎతికాం, ఎక్కడా కనిపించలేదు. సరేలే అని ఇంకా కలరింగ్ లాగా ఇట్లా పసుపు పాలేసేసి దానిపైన కరివేపాకు, ఓన్లీ కరివేపాకు వేస్తున్నా. ఫ్రైడ్ ఆనియన్స్కి టైం లేదు. ఇంకా దమ్కి పెట్టేసినాను. పక్కనేమో మా అన్నయ్య చికెన్ ఫ్రై చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ దమ్కి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో, ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేసాను అనమాట. అంతే, వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అన్నా కదా. ఇంకా అందరం, మా అన్న పక్కనే ఇంకా చికెన్ ఫ్రై కూడా చేసేసాడు. అది కూడా రెసిపీ తీయాలనుకున్నాము, బట్ కుదరలేదు. నెక్స్ట్ టైం కంపల్సరీ తీస్తానన్నమాట. అలా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.